Namaste. Welcome to our yoga instructors course conducted by Swami Vivekananda Yoga, Manchiryal, Telangana, India. Before this session, little bit introduction about cyclic meditation. సో మనందరికీ తెలుసు సైక్లిసిటీ అంటే ఆవర్తనం. అక్కడ వాచ్ సెకండ్ల ముళ్ళు 12 పైన ఉంది, మళ్ళీ ఇలా 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 తిరుగుతూ మళ్ళీ 12 పైకి రావడం ఒక ఆవర్తనం. అట్లాగే మినిట్స్, అట్లాగే గంటలు, అట్లాగే ఒక రోజు, అలాగే ఇయర్. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. అలా ఒక్కసారి తిరిగి రావడం అనేది ఆవర్తనం. అంటే ఆవర్తనం మనకు 2 రకాలండి, ఒకటి బాహ్యంగా, ఇంకొకటి అంతరంగా. ఇప్పుడు రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, అదొక ఆవర్తనం. ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి, అదొక ఆవర్తనం. సో ప్రకృతిలో ఇలా చాలా రకాలు బాహ్యంగా ఆవర్తనాలు ఉన్నాయి. మరియు అంతరంగా ఆవర్తనం ఏంటంటే ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, హార్ట్ బీట్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్. ఒక సెల్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరగడం, ఇది ఇంటర్నల్ సైక్లిసిటీ. సో ప్రకృతిలో మనం ఏది తీసుకున్నా అంతరంగా బాహ్యంగా 2 రకాలుగా సైక్లిసిటీ ఉంటుంది. మరి ఈ ప్రకృతి సైక్లిసిటీకి ఆవర్తన ధ్యానానికి సంబంధం ఏంటి? సో ప్రకృతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ చలికాలం, ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం రావడం ఒక ఆవర్తనం. ఈ వర్షాకాలంలో మనకి అతివృష్టి అంటే కంటిన్యూయేషన్ రెయిన్ ఉంది అనుకోండి, అది మానవాళికి ప్రమాదం. అలా కాకుండా అనావృష్టి, కంప్లీట్గా వర్షాలే పడకపోవడం ఉంటే అది కూడా మానవాళికి ప్రమాదం. ఇన్ ద సేమ్ వే మన శరీరము, మనసులో మన మనసు అనేది కొంత టైం తామసిక్ స్టేట్లో ఉంటుంది, డ్రౌజినెస్ స్టేట్లో ఉంటుంది, స్లీపింగ్ స్టేట్లో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది, తామసిక్ స్టేట్లో ఉంటుంది. అలా కాకుండా మన మైండ్ కొన్ని టైంలో అజిటేటెడ్ స్టేట్ అంటే చాలా వేగంగా అనవసరమైనటువంటి ఆలోచనలతోటి ఉరుకుల పరుగుల జీవితంలాగా మన మైండ్ స్పీడ్ ఉంటుంది. టర్బులెంట్ స్టేట్, స్ట్రెస్ఫుల్ స్టేట్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ రాజసిక్ స్టేట్. అంటే అది అతివృష్టి, నిద్రావస్థలో ఉండడము అనావృష్టి. సో చాలా స్పీడ్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఈజ్ ద అతివృష్టి. సో మన మైండ్ అతివృష్టిలో ఉన్న, అనావృష్టిలో ఉన్న మనకు ప్రమాదం. ఇక్కడ సైక్లిక్ మెడిటేషన్ ఏం చేస్తుందంటే మనకి నిద్రావస్థలో ఉన్నటువంటి మైండ్ని, తామసిక్ స్టేట్లో ఉన్నటువంటి మైండ్ని, సోమరిపోతుతనంలో ఉన్నటువంటి మైండ్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం త్రూ ఆసనాస్. అట్లా కాకుండా టర్బులెంట్ స్టేట్, అజిటేటెడ్ స్టేట్, స్పీడ్ స్టేట్, యాంగ్జైటీ స్టేట్, డిప్రెషన్ స్టేట్, అంటే రాజసిక్ స్టేట్లో ఉన్నప్పుడు మన మైండ్ని మనం రిలాక్సేషన్ తోటి కామ్ డౌన్ చేస్తాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లిక్ మెడిటేషన్ ఈజ్ స్టిమ్యులేషన్ అండ్ రిలాక్సేషన్. సో తామసిక్ స్టేట్లో ఉన్నటువంటి మైండ్ని స్టిమ్యులేట్ చేస్తాం, రాజసిక్ స్టేట్లో ఉన్నటువంటి మైండ్ను మనం కామ్ డౌన్ చేసి సాత్విక్ స్టేట్కి తీసుకురావడమే ఈ సైక్లిక్ మెడిటేషన్ యొక్క ప్రిన్సిపల్. సో ఇది ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీలో డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర వైస్ ఛాన్సలర్ దీనిపైన పరిశోధనలు చేసి ఆ పరిశోధన
సో ఈ టాపిక్ మాండుక్య ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే. సైక్లిక్ మెడిటేషన్ మనకు 8 స్టెప్స్లో ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ విత్ ప్రేయర్. ఓకే, ప్లీజ్ లై డౌన్ ఆన్ బ్యాక్. योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है। हो स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई. 2 కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్, 2 చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. కంప్లీట్ కొలాప్స్. Face is smile, no tension in the body and mind. Complete collapse. Now, first step, starting prayer. Slowly and gently, legs together, hands by the side of the body. Come to Namaskara Sthiti. Starting prayer mantra, lead and follow. Om Laye Sambodhaye Chittam Vikshiptam Samayet Punaha Sakashayam Vijaniyat Samapraptam Nachalayet. Om Shanti Shanti Shanti. Gently drop down your hands, just legs apart, hands apart. Observe the beautiful vibrations through Laye Sambodhaye Chittam mantra, cyclic meditation mantra. Enjoy. Now, second step of cyclic meditation is IRT, instant relaxation technique. Within 1 minute, we will get the relaxation. Slowly and gently, legs together, hands by the side of the body. Tighten your toes, bottom vellu tight cheyandi. Tighten your feet, పాదాలు టైట్ చేయండి. Tighten your ankles, చీల మండలాలు టైట్ చేయండి. Tighten your calf muscles, పిక్క కండరాలు టైట్ చేయండి. Tighten your kneecaps and knee joints. Tighten your thighs, squeeze buttocks. Tighten your buttocks and exhale. Tighten your lower back, middle back, upper back. Inhale. Tighten your stomach, chest, make the fist. Tighten your both hands, neck, teeth. From toes to head, tighten, 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 tighten. Collapse. Just legs apart, hands half feet, palms facing roof. Complete collapse within 1 minute. Through instant relaxation technique, our body should be relaxed. Now, we are going to third step. Slowly, legs together without disturbing of your body parts. Hands by the side of the body. Left palm keep on the abdomen. Stretch your right hand above the head with slow, systematic movement. No jerkings. No jerkings. And fold your left leg. Turn towards right. Left leg keep on the right leg. Left hand keep on the left thigh. Feel the linear awareness. Release your left hand, place on the ground in front of the chest with the both hands supports. And slowly come to sitting position without disturbing of your body parts. We are going to third step.
with the both hands supports, with legs, slowly come to standing position. Come to standing position, just legs apart, hands apart, palms facing forward, collapse your shoulders, close your eyes, just relax. Now, take a deep breath, say Makara, Brahmari sound. Observe the beautiful resonance sound spreading throughout your body. Inhale. Observe the beautiful vibrations spreading throughout your body. Enjoy. Now, third step, legs together, hands by the side of the body, centering of our body. Third step. Now, slowly and gently lean forward. Lean forward. Just you should balance your body on the toes. Observe the pointed awareness. Observe the pointed awareness. And slowly come to center. Just lean back. Just you should maintain your body on the heels maximum. Now observe the surface awareness at your lungs, abdomen. Come to center. Now just lean left, your total body balanced on the left side of your left foot, edge of the left foot. Here observe the linear awareness. ఒక సరళ రేఖ మార్గంలో మీ శరీరాన్ని అవేర్నెస్ గమనించండి. కమ్ టు సెంటర్. నౌ లీన్ రైట్. You should maintain your body on the right side of your right head on the right foot. Come to center. Your total body weight balanced on the both feet. Now, fourth step. Now starting the stimulation part. From fourth step, starting stimulation part. Ardhakat Chakrasana, simple asana, legs together, hands by the side of the body. Slowly rise your right hand centimeter by centimeter, very slow. 20 degrees, 30 degrees, 40 degrees, 45. Observe the heaviness in your right hand. 50, 60, 70, 80, 90. Then turn your palm pointing upward. 100, 110, 120, 135 degrees. Observe the heaviness in your right hand. Observe the deltoid muscles which is located in your shoulders. Beautiful blood rushing from your right palm to elbows up to shoulders. 150, 160, 170, 175, 180. Now stretch the body from right foot to right palm with full inhale. Try to touch bicep
to your right ear. Now exhale, slowly bend towards left. Your left palm slightly touch to left side of the knee. Do not move your body. Enjoy with beautiful stretching to the right side of your body. This is the stimulation part when your mind is tamasic state, laziness, drowsiness, lethargy, sleeping state. By doing Ardhakat Chakrasana, stimulate your whole body and mind. Enjoy with beautiful massage to the right side of the body. This enjoyable pain we are getting, miserable pain, suffering pain, then come back to the sthiti. Teen, inhale. Come to standing position, stretch up, stretch up, stretch up, stretch up, and char, exhale. Slowly down the right hand, 170 degrees, 160, 150, 135 degrees. Observe the beautiful deltoid muscles. Beautiful blood rushing up to 90. Then turn your palm pointing towards the ground. 80, 70, 60, 45. Observe the tingling sensation at the tip of your fingers. Centimeter by centimeter, and slowly and gently drop down your right hand. Beautiful blood rushing from shoulder to right palm. Enjoy. Just relax. Compare the both hands, left and right hand, some lakhs of changes. Observe the beautiful blood rushing in your right hand. Now, do opposite legs together, hands by the side of the body. Left hand, inhale. 10 degrees, 20, 30, 40, 45. Observe the heaviness in your left hand, 50, 60, 70, 80, 90. Turn your left palm pointing towards up and move your left hand upward direction, 100, 110, 120, 130, 135 degrees. Observe the pointed awareness at your deltoid muscles, which is located in your shoulders. Observe the heaviness. 140, 150 degrees, 160, 170. Don't move fastly. Just you move your left hand with a systematic, with a rhythmic way. Synchronization with the breath. 180 degrees. Stretch the left side body parts from left foot to left palm. Full inhale and exhale. Though bend towards right. Don't bend your left elbow with closed eyes. Observe the beautiful massage to your left side of your body parts. No movement. Observe the beautiful stimulation. Teen, inhale. Come to standing position. Stretch up, stretch up, stretch up, stretch up, and char. Exhale. Observe the beautiful changes in your left hand. 170 degrees, 160,
150, 140 degrees, 135 degrees. Observe the deltoid muscles. And 120, 110, 100, 90. Turn your palm pointing towards the ground direction. Centimeter by centimeter down your left hand. 50 degrees, 45 degrees. At 45 degrees, observe the tingling sensation at the tip of your fingers. 30 degrees, 20, 15, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Just relax in Shitila Tadasana. Just legs apart. Hands by the side of the body, palms facing forward, complete collapse. Observe the changes in your left hand. Compare the both hands. The principle of cyclic meditation is the stimulation and relaxation. In the cyclic meditation, from the Ardha Kat Chakrasana, it is the stimulation part. Now we are going to fifth step, relaxation. Okay, now gently, slowly come to sitting position. Slowly come to sitting position. Slowly come to sitting position without disturbing of your body parts. Slowly come to sitting position with the both palms supports. Gently release the both legs one by one. One by one. Now fold the both legs to the left side. Your left palm keep on the left thigh with the right palm support, and slowly lie down on back. Slowly lie down on back. Slowly lie down on back. Now legs apart up to 1 meter, hands by the side of the body, half feet, palms facing roof. So this is the fifth step, QRT, quick relaxation technique. When your mind is distracted, turbulent, disturbed, speed mind, stress, anxiety, depressed mind, then you give the relaxation. Automatically your mind should be calm down. Just lie down on back. So this is the fifth step, QRT, quick relaxation technique. Within 3 to 5 minutes, observe your abdominal movements in a natural breath. Now, second step of QRT, observe your breathing with your abdominal movement. When you are inhaling, your abdomen bulges up. When you are exhaling, your abdomen sinks down. Observe the relation between the breath and abdomen movement. That's all.
for 1 minute. In a natural breath, when you are inhaling, your abdomen bulges up. శ్వాస తీసుకునేటప్పుడు మీ పొట్ట పైకి లేస్తుంది. When you are exhaling, your abdomen sinks down. Now, third step of QRT, feeling with breathing. With artificial breath, take a deep breath in. Observe your rising body, lightened body, floating body, energized body. నిండుగా శ్వాస తీసుకున్నప్పుడు మీ శరీరం గాలిలో తేలియాడుతున్నట్టుగా శక్తివంతమైనటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. And slowly breathe out. Observe the collapsed and relaxed body. శరీరము యొక్క అన్ని భాగాలు నేలకు ఆని గాఢంగా విశ్రాంతి పొందుతున్నటువంటి శరీరాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్. Observe your energized body, strengthened body, lightened body, floating body, and slowly exhale. Observe the collapsed and relaxed body. Please continue up to 1 minute in artificial breath. Now take a deep breath in, say Avama combination Omkara. In one breath, 25% Akara, 25% Ukara, 50% Makara. When you are saying Akara, observe your lower portion from waist to toes. Immediately you are saying Ukara, observe the middle portion from waist to neck. Immediately you are saying Makara, 50%, observe the upper portion, that is the head region. Please. Observe the beautiful vibrations spreading throughout your body. Enjoy. Relax. 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 Now we are going to sixth step, again asana step. So this is the relaxation step. Now sixth step, asana stimulation part. And gently legs together, hands by the side of the body with the both palms support, both elbows support. Slowly and gently come to sitting position. Hold your right leg under your right buttock. Hold your left leg under your left buttock. This is Vajrasana, both hands in Chin Mudra. Keep on your thighs, sit erect. Observe your Vajranadi, back, neck, head should be straight. By practicing Vajrasana, your body should be
made up with Vajra like a strong and shine. Second asana, Shashankasana. Take your both hands back. Catch the right wrist with the left palm. Make the both fist. And inhale, expand your lungs. And exhale, bend forward. Try to touch forehead to the ground without rising your buttocks. Observe the heavy blood flow to your brain. Now, here, deep inhale, say Makara. Observe the beautiful resonance sound spreading throughout your body. Inhale. Once again, inhale. Observe the beautiful resonance sound spreading throughout your body. Enjoy. Inhale. Slowly come to sitting position. Observe the beautiful blood rushing from your head to neck. Thoracic muscles. Observe the reversed blood flow from your heart. Enjoy. Now, third asana. Gently release your both hands. Stand on your knees. Just knees apart up to 1 feet. Legs apart up to 1 feet. Take your both palms on your waist. You can perform Ardha Ustrasana or Ustrasana, your choice. Inhale, push your back forward. Observe your lower stomach stretching, middle stomach stretching, upper stomach stretching, thoracic muscle stretching. If possible, hold at your heels, bend your head back, your head is freely hanging. Normal breathing. Now, here take a deep breath, say Akara sound. Inhale. Observe the beautiful sound effect spreading throughout your body. Enjoy. Thin inhale. Slowly stand on your knees and char. Slowly exhale. Release the right leg. Slowly release the left leg. Slowly. Sixth step over stimulation part. Now seventh step relaxation part, DRT, deep relaxation technique. This is seventh step. Okay, with the both hand support, slowly lie down on back. Slowly lie down on back. Legs apart. Half meter to 1 meter. Hands
Off feet, palms facing the roof, complete collapse your body. Deep relaxation technique, it will take minimum 10 minutes, maximum half an hour. I will take 10 to 12 minutes here only. Now, complete collapse. Slight movement of your toes, physically move and mentally aware. It's not so easy. With your willpower, try to move your toes. Slight movement of your feet. Don't move your toes. Toes over. Just you move feet physically slight and mentally aware. Slight movement of your ankles, only ankle movement, no feet, no toes, with your willpower. Slight movement of your calf muscles. Release and relax. Slight movement of your kneecaps and knee joints. Release and relax. Slight movement of your thighs. Release and relax. Slight movement of your buttocks. Slightly shake your buttocks. Slight movement of your pelvic region below the navel portion. Slight movement. And slight movement of your waist. So this is the lower portion of your body from waist to toes. Start the slight movement part by part. Only lower portion with your willpower. Slight, decrease your movement, come to tissue level movement. First parts level, next tissue level. Again and again and again and again. Slight movement come to cellular level movement. This is very difficult. With your willpower, try to move cellular level movement from toes to waist. Relax your lower portion of the body. Now take a deep breath, say Akara. Observe your lower portion. Inhale. Release and relax. Observe the beautiful Akara vibrations spreading throughout your lower portion of the body. Relax, relax, relax. Keep it up.
Come to middle portion. Slight movement of your lower back, middle back, and upper back. Release and relax. Slightly shake your back muscles, backbone, back nerves, lumbar region, sacrum, thoracic. Slight movement of your fingers and palms, అరచేతులు, wrist, మణికట్టు, అప్ టు ఎల్బోస్, మోచేతుల వరకు, biceps and triceps, shoulders, slight movement of your abdominal external region. And coming to the internal parts of your abdomen, very difficult with your willpower, just you feel all the important organs little bit with dancing with smooth rhythmic and systematic music. Just you feel liver, pancreas, intestine, large and small, etc., etc. All parts are moving slow and systematic way. Slowly come to chest region, slight movement of your thoracic region, outer portion. Coming to the inner portion, lungs, heart, ribs, heart area muscles, thoracic muscles, slight movement. Slight movement. Finally, coming to the neck region, start the slight movement. From waist to neck, including your hands, it is the middle portion of the body. Start the slight movement. First step, part by part. Only middle portion. Slight. Coming to the second step, tissue level movement. Very slight movement coming to the cellular level movement. It's very difficult to try to move cellular with your willpower. Relax your middle portion of the body. Take a deep breath, say Ukara. Observe the middle portion of your body. Inhale. Release and relax. Observe the beautiful Ukara vibrations spreading throughout your middle portion of the body. Enjoy. Relax. Keep it up. Come to the upper portion. Slight movement of your chin. Very difficult. Try to move with your willpower.
Slight movement of your lips. Very easy to move. Move your lips. Slight movement of your cheeks. Slight movement of your ears. Slight movement of your nose. Very difficult with your willpower. Just you feel your nose is moving slightly. Slight movement of your eyes and eyebrows. Forehead. And chronic region, which is covered by hairs. Total brain, start the slight movement, part by part. Chronic region, frontal lobe, hypothalamus, medulla oblongata, etc., etc., etc. Slight, part by part movement. Now come to tissue level movement. Very slight movement come to cellular level movement. Relax your upper portion of the body. Take a deep breath, say Makara, observe your upper portion, that is brain region. Inhale. Observe the beautiful vibrations spreading throughout your upper portion of the body. Enjoy. Relax. 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 Now, whole body from toes to head. Come on. Start the part by part movement. Easy to move. First step, very easy. Part by part movement. Very slight. Total body from toes to head. Slight. Come to tissue level. Very slight movement. Come to cellular level movement. It's very difficult with your willpower. Move your total body with slight cellular level movement. Relax your whole body. Now take a deep breath in. In one breath say Auma combination Omkara. 25% Akara, 25% Ukara, 50% Makara. When you are saying Akara, observe your lower portion. When you are saying Ukara, observe the middle portion. When you are saying Makara, observe the upper portion.
Take a deep breath in. Again, take a deep breath in, say Omkara sound. Enjoy the beautiful vibrations spreading throughout your body. Enjoy. Relax. 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 Relax your whole body. Relax your whole body. Relax. 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 Now, gently legs together, hands by the side of the body. Left palm keep on the abdomen, stretch your right hand above the head with slow, with systematic, with rhythmic movement. Fold your left leg, turn towards right. Left leg keep on the right leg, left hand keep on the left thigh. Feel the linear awareness. Release the left hand, place on the ground in front of the chest with the both hands supports. Slowly come to sitting position. 8th step, closing prayer. Come to Namaskara Sthiti. Lead and follow. Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vashishyate. Om Shanti Shanti Shanti. Gently release your hands, take your hands back, catch the right wrist with the left palm. Inhale, expand your lungs. Look up with closed eyes, take the blessings from our universal soul from the sky. And exhale, bend forward, try to touch forehead to the ground, take the blessings from our Mother Earth. Again, inhale, come to sitting position, release your hands, rub your palms, speed up, speed up, speed up, speed up, speed up, speed up, speed up.
Give a nice massage to your face muscles and also neck muscles. With few blinkings and gently open the eyes. Hari Om. Thank you. Thank you very much. మనకి మైండ్ తామసిక్ స్టేట్, స్లీపింగ్ స్టేట్, డ్రౌజినెస్ స్టేట్, లెథార్జీ స్టేట్ ఎప్పుడు ఉంటుందంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ డౌన్లో ఉన్నప్పుడు. మన మైండ్ అజిటేటెడ్ స్టేట్, డిస్ట్రాక్టెడ్ స్టేట్, టర్బులెంట్ స్టేట్, స్పీడ్ థాట్స్, రాజసిక్ స్టేట్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ హైలో ఉన్నప్పుడు. ఓకే, సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ డౌన్లో ఉన్నప్పుడు సైక్లిక్ మెడిటేషన్లో ఆసనాలతోటి ఇది స్టిమ్యులేట్ అయ్యి ఇలా రైజ్ అవుతుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ హైలో ఉన్నప్పుడు రిలాక్సేషన్ తోటి ఇది డౌన్ అయ్యి బోత్ నర్వస్ సిస్టమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు మైండ్ సాత్విక్ స్టేట్కి వస్తుంది. సాత్విక్ స్టేట్కి వస్తే జీవితంలో మనం అద్భుతాలు సృష్టిస్తాం. అంతేకాకుండా హీట్ హై అయిన మన మైండ్ రాజసిక్ స్టేట్, కూల్ హై అయిన తామసిక్ స్టేట్. సో బాగా కూల్గా ఉంటే మనం ఆసనాలతోటి స్టిమ్యులేషన్ చేస్తే అది కాస్త హీట్ అవుతుంది. ఓవర్ హీట్లో ఉంటే రిలాక్సేషన్ ఇస్తే అది కాస్త కూల్ అయి డౌన్ అయి బ్యాలెన్స్కి వస్తుంది. సో దిస్ ఈజ్ ద సాత్విక్ స్టేట్. మా వైఐసి బ్యాచ్లో 130 మెంబర్స్ ఉండేవాళ్ళము. 2007 రెగ్యులర్ బ్యాచ్ ఇన్ ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ బెంగళూరు. సో వారు 2:30కి స్టార్ట్ చేసేవారు, ఆఫ్టర్ లంచ్. 2:30కి స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్ సైక్లిక్ మెడిటేషన్లో 130 మెంబర్స్లో 100 మెంబర్స్ గుర్రు కొట్టేవారు. నేను ఒక 6 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఒక డాక్టర్ ఫ్యామిలీకి క్లాస్ ఇచ్చేవాడిని. వాళ్ళు రాత్రి 12 గంటల కనుక డ్యూటీ చేస్తే నాకు 6 to 7 మార్నింగ్ క్లాస్ అయితే నేను వెళ్ళి క్లాస్ తీసుకుంటే హాయిగా పడుకొని వారు చెప్పేవారు. సో మీరు ఈ సైక్లిక్ మెడిటేషన్ ఇచ్చేటప్పుడు లాస్ట్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక వారంటే నేను సైక్లిక్ మెడిటేషన్ చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసేసి అప్పుడే వాళ్ళు గుర్రు కొట్టేవారు ఇద్దరు. సో నేను వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ఇది స్మెట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆన్ ఎక్సెసివ్ టెన్షన్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో స్ట్రెస్కి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి ఇది మంచి ఔషధం. కాబట్టి సైక్లిక్ మెడిటేషన్ ద ప్రిన్సిపల్ ఈజ్ స్టిమ్యులేషన్ అండ్ రిలాక్సేషన్. ఓకే, ఇట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ద మాండవిక ఉపనిషత్. సో ద సైంటిఫిక్ రీసెర్చ్ హ్యావ్ బీన్ డన్ ఫ్రమ్ ద ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, దిస్ ఈజ్ ద సైక్లిక్ మెడిటేషన్. ఎనీ డౌట్స్ ప్లీజ్ అడగండి. కిరణ్ గారు, ఎనీ డౌట్స్? సైక్లిక్ మెడిటేషన్ చాలా పవర్ఫుల్. కాకపోతే కొంచెం ఆసనాలతోటి మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చెప్పండి సార్. ఇప్పుడు ఆసనాలు వేశారు కదా సార్, ఆసనాలు వేసేటప్పుడు స్లోగా చేసుకుని వచ్చారు కదా సార్, దాని వల్ల కూడా ప్రయోజనం ఉంటుందా సార్? అది మీరు ఆసనాలు ఎనీ టైం అలాగే చేయాలి, నాట్ ఓన్లీ సైక్లిక్ మెడిటేషన్. ఓకే సార్. సైక్లిక్ మెడిటేషన్లనే కాకుండా మీరు ఎన్లా చేసిన ఆసనాలు ఆ స్టైల్లో చేస్తే మీకు 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, ఇంకా ఎనీబడి? అంటే సార్, అంటే ఆసనం వేసేటప్పుడు కూడా స్లోగానే వేసుకుంటూ వెళ్ళాలా సార్, లేకపోతే? ఆసనం వేసేటప్పుడు స్లో మూమెంట్ ఇవ్వాలి బాడీకి, ఆసనం తీసేటప్పుడు కూడా స్లో మూమెంట్ ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంకా సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడేది వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే సార్, ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా సార్ మీవి అప్రోచ్ కావడానికి? యూట్యూబ్ లో నాది ఎవ్రీ వీడియోకి ఉంటుంది కదా, కింద కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో చూడండి. అవునా? ఓకే, ఏం లేదు సార్, లైవ్ కనిపించారు కాబట్టి అడుగుతున్నాను. నో ప్రాబ్లం, డిస్క్రిప్షన్ లో చూడండి. ఓకే, ప్రతి వీడియోకి ఉంటుంది. ప్రతి వీడియోకి ఉంటుందా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి సార్. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా సార్, అది
ట్రై చేయాలి అని అన్నారు కదా సార్ లేపడానికి. అది చెప్పండి. అదే ఆసనం వేసి అదే మన టోస్ ని ట్రై చేయాలి అని అంటున్నారు కదా సార్. ట్రై చేయాలి అని అంటున్నారు కదా సార్. ఆ అదేంటి సార్ ఒకసారి? మీ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. ఏం ట్రై చేయాలి? అదే మామూలుగా పడుకున్నప్పుడు మన టోస్ ని పైకి లేపే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు కదా సార్. అట్లా కాదు, కింద పడుకున్నప్పుడు మనం డీప్ ఇన్హేల్ చేసినప్పుడు బాడీ కొంచెం లేచినట్టుగా ఫీల్ అవ్వండి, రైజింగ్ ఆ. బాడీని గమనించండి, ఫ్లోటింగ్ బాడీని గమనించండి, ఎనర్జైజ్డ్ బాడీని గమనించండి అని చెప్తున్నాను నేను. మళ్ళీ ఓకే సార్. ఎక్సైల్ చేసేటప్పుడు కంప్లీట్ గా మీ బాడీ మళ్ళీ కిందికి వచ్చి పూర్తిగా నీ బాడీలోని పార్ట్స్ అన్ని నేలకు ఆని డీప్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను. అది ఓకే సార్. సత్యం కూడా. ఓకే సార్. అది మనం ఫీల్ అవ్వాలా సార్? అది ఫీల్ అది అవ్వాలి. పైకి ఓకే సార్. ఫీల్ ఆటోమేటిక్ గా నువ్వు డీప్ ఇన్హేల్ చేస్తే బాడీ రైజింగ్ అవుతుందా కాదా కొంచెం? రైజ్ అవుతుంది సార్. ఓకే అంతే. సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మార్నింగ్ టైం క్లాస్ తీసుకుంటే డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తే నాకు ఎక్కువ రిలాక్సేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మీకు మేడం, ఇంకొకటి ఇందులో మీకు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ కూడా వచ్చింది లాస్ట్ కి. అంటే రెండు అవును సైక్లిక్ సార్. మెడిటేషన్ తెలిసిపోయింది, లాస్ట్ ది డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ తెలిసిపోయింది. క్యూఆర్టీ అవును కూడా సార్. తెలిసిపోయింది, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ విత్ ఇన్ 3 to 5 minutes రిలాక్సేషన్. ఐఆర్టీ అంటే 1 minute లో రిలాక్సేషన్. కాబట్టి మీరు ఎప్పుడైనా బాడీ అలసిపోయినప్పుడు, బాగా స్ట్రెస్ కు గురైనప్పుడు, బాగా ఎక్సర్సైజ్ కానీ లేకుంటే ఏమైనా పనులు చేసి అలసిపోయినప్పుడు మీరు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ ఒక 10 to 15 minutes ఇస్తే బాడీలో మళ్ళీ రీఎనర్జీ అవుతుంది. అవును సార్. మార్నింగ్ క్లాస్ లో చెప్తాను, మనం చేసేవాళ్ళం కాదు కదా సార్. మీరు మనం క్లాస్ అప్పుడు నేను 1.5 hours క్లాస్ తీసుకునేవాడిని కాబట్టి మీకు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ చెప్పేవాడిని. ఇప్పుడు 1 hour, ఎందుకంటే సొసైటీకి 1.5 hour అవసరం లేదని నాకు తెలిసిపోయింది. 1 hour లో నేను ఓన్లీ క్యూఆర్టీ మాత్రమే ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే, నమస్తే. ధన్యవాద్, థ్యాంక్ యూ.